అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ పార్ట్లో చెప్పాను కదా రాజులం యాత్రకు బయలుదేరిపోయామని చెప్పి. బయలుదేరిపోయి ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాం. 1 hour జర్నీ ఉంటుంది. 1 hour జర్నీ చేసి ఇక్కడికి రీచ్ అయ్యామన్నమాట. మా బాబాయ్ వాళ్ళది టిఫిన్ సెంటర్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ కూడా పెడతారు. ఇప్పుడిప్పుడే వేడివేడిగా పకోడీలు వేస్తున్నారు మా పిన్ని అండ్ మా బ్రదరు. ఇక్కడ ఇంతకుముందు లాస్ట్ టైం వీళ్ళు విజయవాడలో ఉండేవారు. ఒక 3 years బ్యాక్ ఇక్కడికి వచ్చేసారనమాట. వేడివేడిగా పకోడీలు వేస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ చేశారు 4:30కి అలాగా. మెయిన్ రోడ్లో కాబట్టి చాలా ఎక్కువ ఫ్లోటింగే ఉంటుంది కాబట్టి ఎర్లీగానే స్టార్ట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ మా బాబాయ్ అండ్ మా బ్రదర్ మా పిన్ని అందరూ వచ్చేవాళ్ళు. ఈ ఇయర్ మాత్రం మా పిన్ని మాత్రమే వస్తున్నారు. కొంచెం షాప్ దగ్గర హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల. ఇక్కడ పునుకులు అయితే చాలా ఫేమస్ అండి. వేయంగానే సేల్ అయిపోతాయి. మళ్ళీ మనం బాబాయ్ ఇంటికి ఒకసారి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ రెసిపీ ఎలాగో తీసుకొని పోస్ట్ చేస్తాను. మెయిన్ రోడ్లో వల్ల ఎప్పుడు కూడా బిజీగానే ఉంటుంది అనమాట. కాబట్టి కొంచెం హెల్పర్స్ ఎక్కువే పడతారు. చూసారా ఇప్పుడు 4:35 అలా అవుతుంది. రాజులం యాత్రకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆగి ఏదైనా స్నాక్స్ తినేసి వెళ్తారు. మేమైతే ఇప్పుడు పిన్నిని రెడీ చేయడానికి ఇంటికి వచ్చాం అనమాట. అక్కడే అలా ఉంటే ఇంక అలా అయిపోతే ఎంతమంది ఉన్న పనికి సరిపోతారని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చేసాం. పిన్నిని త్వరగా రెడీ అయ్యి ఏమైనా కావాల్సిన ముడుపులు ఏమైనా కట్టాల్సి ఉంటే కట్టేసి తీసుకెళ్దామని చెప్పి. ఇది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అండి. రీసెంట్గా అంటే విజయవాడ నుంచి వచ్చిన తర్వాత కట్టుకున్నారనమాట. ఆ ఫుల్ ల్యాండ్ వాళ్ళదే, హాఫ్ ప్లేస్లో కట్టుకున్నారు. మిగతా ప్లేస్ కొంచెం మొక్కలు వేసుకోవడానికి ఆటకే ఉంటుందని చెప్పి అన్నీ రెడీ వచ్చిందండి. ఇంకా మేము బయలుదేరాల్సిందే. మా చోటుగాడు జానీ మళ్ళీ ఎక్కేశారనమాట. తను మా మేనత్త. తో పాటు రాలేనందుకు బాధపడుతుంది. కానీ తప్పదు కదా, షాప్ దగ్గర హెల్ప్ చేయడానికి ఉండాలి కంపల్సరీ. ఇంకా మేము బయలుదేరిపోయాం. మళ్ళీ ఇంకో స్టాప్ దగ్గర ఆగామన్నమాట. అక్కడ మా మామయ్య వాళ్ళ అల్లుడు ముడుపులు పట్టుకుని వచ్చారు. మా మామయ్య అండ్ వాళ్ళ అబ్బాయి వైజాగ్లోనే ఉంటారనమాట. పని చేసుకుని ఈవినింగ్కి వస్తానన్నారు. మా డాడీ కూడా పని చేసుకుని ఈవినింగ్కి వస్తానన్నారు. ఇంకా మేము అలా కబుర్లు చెప్పుకుంటూ మా బాబాయ్ ఏదో జిలేబీలు అవన్నీ కూడా తెచ్చిపెట్టారనమాట. అవి తినుకుంటూ జర్నీ చేసేసాం. అసలు ఎంత జర్నీ చేసామో అసలు తెలియలేదు. నాకు ఎవ్రీ ఇయర్ ఈ వ్యాన్ జర్నీ మాత్రం చాలా నచ్చుద్ది. కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది కానీ అసలు ఆ సందర్భంలో తెలియదు. ఇంకా రీచ్ అయిపోయి ఒక ప్లేస్ చూసుకుని అంతా క్లీన్ చేసుకుని ఇంకా వంట స్టార్ట్ చేస్తాం అనమాట. మా డాడీ అండ్ మా మామయ్య రావాలి కదా, వాళ్ళు వచ్చారు. కొంచెం టైం పడుతుంది. ఇంతలోపు వంట చేసుకుంటే ముడుపులు పట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చని. వాళ్ళు రైస్ సాంబార్ చేస్తున్నారు. ఇంత లోపల నేను ఒక రౌండ్ వేసేద్దామని చెప్పేసి వెళ్ళాను. చుట్టుపక్కల ఎటు చూసినా జనమే, అస్సలు ఖాళీ లేదు. ఎక్కడ కొంచెం నీట్గా ఉంటే అక్కడ కొంచెం క్లీన్ చేసుకుని పిల్లలతో ఉండేవాళ్ళు ఇంకొంచెం సౌకర్యంగా ఉండాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట. కొంచెం స్పేషియస్ ప్లేస్ ఎక్కడ దొరుకుద్దా అని చెప్పి కొంచెం మంచి ప్లేస్లోనే ఉండాలి. లేకపోతే పిల్లలు కదా, చంటి పిల్లల్ని తీసుకొని ఎక్కువ వస్తారండి. ఎందుకంటే మొక్కుకున్న వాళ్ళు, పిల్లలు పుట్టడానికి మొక్కునే వాళ్ళు, ఇలా సంతానం కోసం మొక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మొక్కు చెల్లించడానికి ఎక్కువ వస్తుంటారనమాట. కావిళ్ళు పట్టుకొని వస్తారు. కొంతమంది తీరని సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మొక్కుకుంటే అవి తీర్చడానికి వస్తారు. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తారు, తీరకపోయినా. కాకపోతే ఇలాగ మొక్కులు తీరినప్పుడు మాత్రం ఖచ్చితంగా కావిళ్ళు పట్టుకొని వస్తారనమాట. మేమైతే మా మామయ్య అండ్ మా డాడీ వచ్చారు కాబట్టి మేము ముడుపులు పట్టుకుని బయలుదేరిపోయామన్నమాట. అమ్మవారికి చీర, గాజులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా కోడిపిల్లలు కూడా ఇవ్వాలి. ఆ చిన్న కోడిపిల్లని చూస్తే 10 మందికి ఇసిరినప్పుడు ఉంటుందా అని చెప్పి మమ్మీని అడిగాను. తప్పదమ్మా, రిచువల్ కదా, పాటించాలని చెప్పేసి. మా డాడీకి కూడా నచ్చదు, చాలా కైండ్ హార్టెడ్. కానీ తప్పదు కదా, రిచువల్ అనేసరికి ఖచ్చితంగా పాటించాలి. అలాగా ఇంకా మేము చాలా హుషారుగా మా అబ్బాయి మా అమ్మాయి నడిచేస్తున్నాం అనమాట. వాళ్ళు ఎవ్రీ ఇయర్ సంక్రాంతి తర్వాత వస్తుంది అనమాట. సో సంక్రాంతి అయినప్పటి నుంచి అడుగుతున్నాను అనమాట, ఎప్పుడు వెళ్తాం అని చెప్పి. ఇలాగ కావిళ్ళు పట్టుకుని వస్తారు. చూసారు కదా, ఆ మూట అరటిపళ్ళు ఇలా పట్టుకుని వస్తారనమాట. వాళ్ళ కోరికలు తీరితే, లేకపోతే 3 yearsకి 5 yearsకి అలా పట్టుకుని వస్తారు. కోరికలు అంటే ఏముంటాయండి, మనం చక్కగా మన పిల్ల పాపలతో ఉండి తినటానికి ఉండటానికి ఉంటే సరిపోదా? అలా చూస్తే అమ్మవారు మనకు చాలదా? అలా చూసిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ 3 వస్తూ ఉంటారు. అలాగే 3 yearsకి ఒకసారి కంపల్సరీ కావిళ్ళు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పటివరకు మనం పెట్టలేదు. ఇంకా అమ్మవారికి అనుకరిస్తే ఏదో ఒక ఇయర్ మనం పెట్టాలి. సో ఇలా 10 మందికి ఇస్తున్నాం. చూడండి, పైకి ఇసిరేసేటప్పటికి అది తగిలిందనమాట. ఏమైందా అని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా అబ్బా గట్టి తగిలిసిందని చెప్పి ఫీల్ అవుతున్నారు. కానీ అబ్బాయి చెప్పాడనమాట, ఏం కాలేదని చెప్పి. ఆ బుట్టలో వేస్తున్నారు కదా, మళ్ళీ తీసుకొచ్చి కింద నమ్మేస్తారనమాట. కానీ తప్పదు, మన నమ్మకం వాళ్ళ అవకాశం కాబట్టి మళ్ళీ అమ్ముతారు. అవి కొనుక్కొని మళ్ళీ ఇసురుతారనమాట.
అలాగా ఇవన్నీ ఉన్నవన్నీ కూడా అమ్మవారికి వచ్చినవి అనమాట. కావిళ్ళతో పాటు వచ్చినవి. అవి అక్కడ వదిలేస్తారు. అవి వేలం వేసి మళ్ళీ ఆ డబ్బుల్ని అమ్మవారికి యూజ్ చేస్తారు. నగలు చేయించడం కానీ, లేకపోతే ఇలా సంబరాలు చేసేటప్పుడు ఖర్చులకు కానీ వాడుతూ ఉంటారు. పెద్ద ఆవిడ అనమాట, ఈ దాసుడు వాళ్ళ అమ్మగారు. ఆవిడ ఇంకా అందరూ ఈ ఫ్యామిలీ మొత్తం ఇంకా దీనికే అలా ఉండిపోతూ ఉంటారనమాట. ప్రతిరోజు తెరిచే ఉంటాయి కానీ ఈ సంబరాలు అయ్యేటప్పుడు మాత్రమే కొంచెం రద్దీగా ఉంటుంది. తొలిమెట్టు మీద కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాలి. అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, శ్రీకాకుళం చుట్టుపక్కల అన్ని ఏరియాస్ నుంచి వస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి అయితే కంపల్సరీ అమ్మవారు తెలియని వాళ్ళు ఉండరనమాట. ఖచ్చితంగా వస్తారు. ఈ అమ్మవారిని కొలుచుకుంటే కొంగు బంగారమే నిలుస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఎవ్రీ ఇయర్ పిల్లా పాపలతో అందరూ కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఇంకా మేము దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోయాం అనమాట. దారిలో చూసారా, ఈ నైట్ అంతా తిరిగే వాళ్ళకి, షాపింగ్ చేసే వాళ్ళకి చాలానే ఉంటాయి. తిరిగే వాళ్ళకి తిరిగినంత, తినేవాళ్ళకి తిన్నంత, ఆడేవాళ్ళకి ఆడినంత అన్నట్టు. ఇక్కడ దారిలో కనిపిస్తున్నది భూలోక అమ్మవారు. ఇలాగా ఏడుగురి ఇళ్ళకి అమ్మవారి ఇంట్లో ఎలా పెడతారో భూలోకమ్మ గుడి కూడా వాళ్ళకి పర్టికులర్గా ఆ ఇంటి తరపు నుంచి ఒక భూలోకమ్మ గుడి కడతారనమాట ప్రతి ఇంటికి. ఈవిడొక దాసుడి తల్లి గారు అనమాట. కొంచెం ముందుకెళ్తే మనం వెళ్ళే ఇంటి యొక్క భూలోకమ్మ వారు కనిపిస్తారు. దర్శనం చేసుకుని ఇంకా వెళ్తున్నాం అనమాట. మా అబ్బాయి, మా మమ్మీ అయితే ఇంకా మామూలుగా ఆడుకోవట్లేదు. రోడ్లంటే పరుగులు పెట్టేస్తున్నాడు అనమాట మా అబ్బాయి. కానీ మా అమ్మ పనికి వెళ్ళిపోద్ది కాబట్టి వాళ్ళతో ఆడుకునే టైం వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా మేము ఉన్న ప్లేస్కి రీచ్ అయిపోయి భోజనం చేసేస్తున్నాం అనమాట. అప్పటికే దర్శనం చేసుకుని వచ్చేసరికి 10 అయింది. తినేసి పడుకుంటాం. నెక్స్ట్ పార్ట్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.